గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. రేపు కోర్టులో ఏం చేయాలో నేను చేస్తాను. మీరేం దిగులు పడకండి. ఏమో అక్షర, నాకెందుకో భయంగా ఉందమ్మా. ఆ కనకం వాళ్ళంతా కలిసి నన్ను జైలుకు పంపించారు. రాజేష్ని శృతి మెడలో తాళి కట్టించేలా చేశారు. నువ్వేమో జాబ్కి రాజీనామా చేశావు. ఇవన్నీ తలుచుకుంటుంటే ఆ దుర్మార్గులు ఇంకేం చేస్తారోనని ఆందోళనగా ఉంది. అత్తయ్య గారు, వాళ్ళేం చేసినా అవన్నీ అబద్ధాలే. అవి నిజాలు కాదు అని నిరూపించే సత్తా నాకు కలెక్టర్ పదవి లేకపోయినా ఉంది. సమస్యల మీద పోరాడే వాళ్ళకే సమస్యలు వస్తాయి అత్తయ్య గారు. మబ్బుల్లాంటివే సమస్యలు కూడా. వచ్చేవి పోతూ ఉంటాయి. ఇవి అంతే అత్తయ్య గారు, ఎక్కువ రోజులు ఉండవు. అవి కూడా పోయేవి. మీకు నేను చెప్పాను, ఈ నవరాత్రులు అయ్యేలోపు అన్నీ సర్దుకుంటాయి. ఆ అమ్మవారే మనల్ని కాపాడతారు. వచ్చిన సమస్యలన్నిటినీ తీరుస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యం అత్తయ్య గారు. వీటి గురించి ఆలోచించకండి, నేను చూసుకుంటాను. మీకేం కావాలన్నా శ్యామలని అడగండి. అలాగే అమ్మా. వస్తాను అత్తయ్య గారు. తల్లి, నిన్నే నమ్ముకున్నాను. నా కోడలికి అండ నువ్వే కావాలి. న్యాయాన్ని గెలిపించమ్మా, అన్యాయాన్ని వధించు. ప్రవేశపెట్టండి. శృతి, శృతి, శృతి. అమ్మా, భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని చెప్పాలి. అలాగే సార్. భగవద్గీత మీద ప్రమాణం చేయండి మేడం. భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, అబద్ధాలే చెప్తాను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. ఛీ! మీ పేరు? శృతి అండి. రాజేష్తో మీకు పెళ్లి కాకుండా తాళి కట్టుకున్నారని, పెళ్లి చేసుకున్నారన్నది మీ మీదున్న అభియోగం. మీరు దీనికి ఏమంటారు? ఎందుకు అబద్ధం చెప్తాను సార్? చెప్పి నేను సాధించేదేంటి? ఈ సంఘటనకి ముందు కూడా మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం, కానీ మాకప్పుడు కుదరలేదు. ఇలా మా పెళ్ళవుతుందని నేను అనుకోలేదు. ఏమైందో వివరంగా చెప్పండి శృతి గారు. చెప్తాను సార్. మొన్న మా ఇంటికి రాజేష్ గారు వచ్చారు. అది కూడా తాగొచ్చారు. ఎందుకో తెలీదు, ఎప్పుడూ లేనిది ఆయన చాలా మిస్బిహేవ్ చేశారు. గొడవ చేశారు సార్. నన్ను బలవంతంగా చేయకూడని తప్పు చేసి వారు నువ్వు నా భార్యవని చెప్పి నా మెళ్ళో తాళి కూడా కట్టారు. సరే, పెళ్లి చేసుకున్నాం కదా అని సర్దుకుపోదాం అనుకుంటే
అక్షర గారే మీది పెళ్ళే కాదు, రాజేష్ ఈ తాళే కట్టలేదని చెప్పి నన్ను కోర్టుకి లాగారు. అయినా నేను ఈ బాధను ఎవరితో చెప్పుకోను సార్. నలిగిపోతున్నాను, కుమిలిపోతున్నాను, చాలా ఆవేదన చెందుతున్నాను సార్. యువర్ ఆనర్, రాజేష్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. యూ కెన్ ప్రొసీడ్. రాజేష్, రాజేష్, రాజేష్. రాజేష్ గారు, శృతి గారు చెప్పిందంతా నిజమేనా? చెప్పండి, మొన్న మీరు తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాటగా చెప్పాలండి. వెళ్ళాను. గొడవ పడింది నిజమేనా? నిజమే. చూసారా జడ్జ్ గారు, చూసారా? మీ ముందే ఆయన నిజమే అని చెప్తున్నారు కదా సార్. ఉద్దేశపూర్వకంగానే ఈ తాళి కట్టారు కాబట్టి ఆయన్ని నా భర్తగా గుర్తించి ఈ కేసు కొట్టేసి నాకు న్యాయం చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ప్లీజ్ జడ్జ్ గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరేం చెప్పాలనుకున్న బోన్లోకి వచ్చి చెప్పండి. అలాగే యువర్ ఆనర్. కనకం గారు, ఏదన్నా ఫిట్టింగ్ పెట్టిద్దంటారా? మనం పెట్టే ఫిట్టింగ్కి ఏం చేయలేదు. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? శృతి గతం. తనే చెప్పింది, ఈ సంఘటనకి ముందు మేం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము కానీ ఆగిపోయింది అని. అది ఆగలేదు యువర్ ఆనర్. శృతి వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ పెళ్ళైన దానివి, విడాకులు తీసుకోకుండా ఈ పెళ్లి ఎలా చేసుకుంటావు అని చివాట్లు పెట్టి ఆపారు. ఆ తర్వాత రాజేష్ కూడా శృతిని పెళ్లి చేసుకోకూడదు అన్న నిర్ణయమే తీసుకున్నాడు. అలాంటిది గొడవ పడ్డానికి వచ్చాడు అని చెప్తున్న శృతి తాళి కట్టాడు అని చెప్తుంది. గొడవ ఇష్టం లేకపోతేనే పడతారు, పెళ్లి ఇష్టం ఉంటేనే చేసుకుంటారు, అంతే కదా యువర్ ఆనర్? మరి అలాంటప్పుడు ఈ శృతి చెప్తుంది ఏది జరగలేదనే కదా అర్థం. యువర్ ఆనర్, రాజేష్ శృతి మెడలో తాళి కట్టలేదు. వీళ్ళ పెళ్లి అవ్వలేదు. అయ్యింది అయ్యింది అయ్యింది. సాక్ష్యం ఆధారం ఉంది. ఏవి? చూడండి సార్. ఇప్పుడైనా నమ్ముతారా సార్? నమ్మేలా ఆన్సర్ ఇస్తే చూడొచ్చు. ఇంకేం కావాలి అక్షరా? ఇంతకు మించి ఇంకేం చూపించాలి? మీరు చూపిస్తున్న ఆ వీడియోని అనుమానం కలిగిస్తుంది కనకం గారు.
ఏముంది? గొడవ పడ్డాడు, ఆ సంఘటన జరిగింది, తాళి కట్టాడు, క్లియర్ కదా. మీకేమో, మాకు కాదు. అదే ఎందుకు కాదు? రాజేష్ అంతా గొడవ పడినప్పుడు ఈ శృతి గారు కోపంగానో బాధగానో ఉండాలి, కానీ అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందన్నట్టు ఎందుకంత సంతోషంగా ఉంది? అబ్బా, ఇదో తింగర్ది, నేను చూసుకోలేదే. నేను చూశాను కాబట్టి పాయింట్ అవుట్ చేస్తున్నాను. చెప్పండి. బలవంతంగా కడుతున్నప్పుడు మరి తోసేయొచ్చు కదా. వీడియోలో ఫోర్స్ ఎందుకు ఇస్తుంది? పోనీ తీసిన మీరైనా రాజేష్ ని పట్టుకోవచ్చు కదా. వీడియో తీస్తూ ఉండిపోయారు. కరెక్టే. అతనంత దౌర్జన్యం చేస్తున్నప్పుడు మీరుండి ఆపొచ్చు కదండి. వీడియో ఎందుకు తీశారు? అది సార్, యాక్చువల్లీ ఇదంతా ఫ్రాడ్, యువర్ ఆనర్. నేను శృతి గతం చెప్పాలి అన్నాను కదా. అసలు ఈ శృతి గతంలో మొదట పెళ్లి చేసుకుందే ఈ రాజేష్ ని. తర్వాత విడాకులిచ్చి రామారావు అనే అతన్ని పెళ్లి చేసుకుంది. అతనితో కాపురం చేయకుండా నానా హింసలు పెట్టింది. విడాకులు ఇవ్వకుండా నాటకం ఆడింది. ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది, యువరానా. అప్పుడు మతి స్థిమితం సరిగ్గా లేదని కోర్టు తీర్పిచ్చింది. దానికి సాక్ష్యంగా మా దగ్గర ఒక ఫైల్ ఉంది. ఒక్కసారి దాన్ని పరిశీలించండి. ఏమండి? ఇచ్చే ఫిట్టింగ్కి ఏం చేయలేదు అన్నారు. ఫిట్టింగ్ మీద ఫిట్టింగ్ పెడుతుంది కదరా నాయనా. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అదేగా అనేది అక్షరాని. మీరు చెప్పింది నిజమే. అదే యువరానా. ఇప్పుడు కూడా తనకి మతి స్థిమితం సరిగ్గా లేదు. లేదు జడ్జి గారు, నేను చాలా బాగున్నాను. పేషెంట్ని పేషెంట్ అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా మై లార్డ్. ఈ పెళ్లి కూడా అంతే. రాజేష్ తాళి కట్టలేదు, తనే మెడలో వేసుకుందని మేం భావిస్తున్నాం. ఇక వీడియో ఉంటారా? తాగొచ్చాడని వాళ్ళే చెప్తున్నారు. ఆ తాగిన మత్తులో ఉన్న రాజేష్తో తాళి పట్టుకునేలా చేసి వీడియో తీశారు. ముందు తన మానసిక స్థితి సరిగ్గా ఉందని డాక్టర్ సర్టిఫికెట్ వస్తేనే కదా మనం కాదని చెప్పగలం యువరానా. అసలు మీరే గమనించండి. ఒక్కసారి విడాకులైన అతన్ని మళ్ళీ ఎవరైనా మతున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? తిన మానసిక పరిస్థితి బాగోలేక కానిదానే అయ్యింది అన్న ఊహలో ఉంది. ముందు తినకి ట్రీట్మెంట్ చేయించి తిన మానసిక స్థితిని బాగు చేయాలని కోర్టు వారిని మనవి చేసుకుంటున్నాను. అలాగే అసలు ఇది పెళ్లే కాదని కోర్టు వారు తీర్పు ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను యువరానా. వాదోపవాదనలు విన్న తర్వాత ఒకరిని పెళ్లి చేసుకొని విడాకులిచ్చి
మరొకరిని పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వకుండా మళ్ళీ మొదట చేసుకున్న రాజేష్నే పెళ్లి చేసుకున్నాను అనటం చూస్తుంటేనే తన మానసిక పరిస్థితి బాగోలేదని కోర్టు అర్థం చేసుకుంటోంది. కావున ముందు తనకి మంచి వైద్యం అందచేయాలని వాళ్ళ కుటుంబానికి సారీ యువర్ ఆనర్, ఇక్కడ నేను ఒకటి చెప్పాలి. ఆల్రెడీ ఇదే గతంలోనూ తీర్పు చెప్పారు. వాళ్ళ కుటుంబం పట్టించుకుని ఉంటే తను ఇంకా ఇలాగే ఉండేది కాదు యువర్ ఆనర్. ఈ బాధ్యతని మళ్ళీ వాళ్ళకే అప్పచెప్తే తన జీవితాంతం ఇలాగే ఉంటుంది. మరి ఇంకెవరున్నారు అక్షర్ గారు? ఆ బాధ్యతని నాకు అప్పగించండి యువర్ ఆనర్. తినని ఆరోగ్యవంతురాల్ని నేను చేస్తాను. అక్షర్ గారికే ఈ బాధ్యత కోర్టు అప్పగించడమైనది. మంచిగా చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ కేసు పరిశీలించబడుతుంది. అప్పటిదాకా ఈ కేసుని వాయిదా వేస్తున్నాను. Now the court is adjourned. దుర్గమ్మ, మొదటి రోజు మీ పూజను నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాను. ఇవాళ రెండో రోజు. మిమ్మల్ని గాయత్రి మాతగా ఊహించుకొని పూజ చేశాను. నా పూజను మీరు స్వీకరిస్తున్నారని తెలుస్తోంది తల్లి. కాబట్టే అక్షర వచ్చి కోర్టులో జరిగింది చెప్పింది. ఇలాగే మా మీద దయ చూపించమ్మా. అపర్ణ కాపురాన్ని కాపాడు. నన్ను నింద నుంచి బయటపడేయమ్మా. శ్యామల, సార్, ఏం జరుగుతోంది? లోపల విగ్రహం ఏంటి? అది ప్రతి ఏడు అమ్మవారి దసరా నవరాత్రులకి పూజలు చేసుకోవటం ఆనవాయితీ అంట సార్. ఎవరికి ఇబ్బంది కలగకుండా సైలెంట్గా చేసుకుంటానన్నారు సార్. దేవుడికే కదా చేసుకుంటున్నారని మేం కూడా ఏమనలేదు సార్. ఓకే, నువ్వెళ్ళు. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా మాకు పెళ్ళైంది. ఇక నుండి నేను ఈ ఇంటి కోడల్ని. నీరు కూడా భాష. మేము పెళ్లితో ఒకటవ్వాలనుకునే మేం పెళ్లి చేసుకున్నాం. ఇంకెవరో కడితే రాజేష్ రాడు కదా. మీరు ఆ శృతి మెళ్ళో తాళి కట్టలేదు కదా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసానా. మీకు పెళ్ళయిందని తెలిసి, దాన్ని పెళ్లి చేసుకున్నారని తెలిసి ఇంకెలా బ్రతకగలను? బ్రతకలేను. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడమే మేలు. అందరూ నన్ను క్షమించండి. చిన్ని, క్షమించమ్మా, క్షమించు. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. ఏం చేస్తున్నావే? చచ్చిపోవాలని నిర్ణయించుకున్నావా? మమ్మల్ని అందరినీ వదిలేసి చచ్చిపోవాలనుకుంటున్నావా? ఏం చేయను చిన్నక్క. ఆయన నన్ను కాదని శృతిని పెళ్లి చేసుకున్నాక ఎలా బ్రతకమంటావు? ఎలా ప్రాణాలతో ఉండమంటావు? అప్పు, అది అబద్ధపు పెళ్లి. నిజంగా జరిగింది కాదు అని నేను నిరూపిస్తాను.
నీ కాపురాన్ని నేను చక్కబెడతానే. జరిగేది ఇదే అప్పు. ఈ లోపు నువ్వు చనిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? చిన్నిని అనాథం చేస్తావా? తను అనుకుంటున్న తల్లివి నువ్వే, దాన్ని తల్లి లేని దానిలో చేస్తావా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇంకెప్పుడు చెయ్యకే. నా వల్ల కావట్లేదు చిన్నక్క. అరే, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? అప్పు, నీకు నా మీద నమ్మకం లేదా? నా మాట మీద విలువ లేదా? అన్న మాట ఏనాడైనా నేను తప్పేనా? లేదు. మరి ఇంకేంటి నీ భయం? ఆత్మహత్య మహాపాపం అప్పు. ఒకరిని చంపిన హత్యే, తనని తాను చంపుకున్న హత్యే. పాపం ఎప్పటికీ పాపమేనే. ఆ పాపం నువ్వు చెయ్యకు. ఏదైనా ఉంటే అది బతికి సాధించాలి. చచ్చి ఏం చేయగలవు? ఆ శృతి ఎన్ని నాటకాలన్నా నీకు నేనున్నాను కదే.